ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలివణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెదెరలో 7.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక అర్లీటిలో 8.3, కెరిమెరులో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం సాయంత్రం బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓటు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆదివాసీ బిడ్డలు చలి తీవ్రతతోని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కొమురం భీం జిల్లాలోని తిర్యాని, అదేవిధంగా సిరిపురియు, జైనూరు, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అర్లిటి, సోనాల, బజారత్నూర్, గుడిహత్నూర్, ఊట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలికి వణుకుతున్నారు, తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అలాంటి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే రైతులు కానీ, అదేవిధంగా ఆదివాసీ బిడ్డలు కానీ పంట పొలాలకు ప్రతినిత్యం కూడా ఉదయం పూట వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పంట పొలాలకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నీళ్లు ముట్టుకుంటే షాకునిస్తున్నాయి. మరొక వైపు హిమంను ఏ విధంగా ఉంటుందో అలాంటి హిమాన్ని మరిపించే విధంగా మంచు కురుస్తుందని ఆదివాసీ బిడ్డలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకుంటున్నారు, అదేవిధంగా తలకి తలపాగలు కట్టుకుంటున్నారు. ముసుగులు వేసుకున్నప్పటికి కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ఆదివాసీ బిడ్డలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గూడెం గడప దాటుదామంటే చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది, గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినప్పటికి కూడా చలి నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఇంటికి ఒక చలి కుంపటి వేసుకొని ఈ విధంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయినప్పటికి కూడా చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి ఏదైతే మళ్ళీ ఉదయం 9 గంటల వరకు చలి పంజా విసురుతుండడంతో ఎవరైతే ఆదివాసీ బిడ్డలు విలవిలలాడుతున్నారు. ఇంతటి చలిని ఎప్పుడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఏదైతే చలి తీవ్రత పెరగడం వల్ల జ్వరాల బారిన పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నామని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎట్లయితే మంటలు వేసుకుంటున్నారో, చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి